700 కోట్ల లాభాలు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి లాభాలు చెప్పాలి, పరిస్థితి లాభాలు చూపట్టు. 700 కోట్ల రూపాయల లాభాలు చూపట్టు, మరి లెక్క చూపట్టు. 700 కోట్ల రూపాయలు ఎక్కడ లాభాలు వచ్చినాయో నువ్వు చూపెట్టియాలా, ప్రజలు వివరించు. ఏ అకౌంట్లో పైసలు అవి, ఎవరికి ఇచ్చినావు? 700 కోట్ల రూపాయలు దొబ్బిపోదాని ప్లాన్ చేసిండు. 700 కోట్ల రూపాయలు దొబ్బిపోదాని ప్లాన్ చేసిండు. ఇలా మళ్ళా ఏం చెప్తుండే, 700 అది కుదరలే కాబట్టి ఇప్పుడు 700 కోట్ల లాభం వచ్చింది. మళ్ళా దానికి ఒక వక్ర భాష చెప్తుండే ఇవాళ. నీ పర్సనల్ అకౌంట్ అదేమన్నా, ఆయన పర్సనల్ అకౌంట్ నీ తాత జాగిరా, నీ అయ్యే జాగిరా ఇవ్వడానికి? అరే నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎట్లిస్తావు? నువ్వు ఏది పడుతుంది ఇస్తావా? అంత ఆతృత ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. అరే ఫీజుల పైసలు ఇవ్వవు, అంత ఆతృత ఇవ్వాలి కదా. ఆరోగ్యశ్రీ పైసలు ఎందుకు ఇవ్వాలి? అప్పుడు రైతులకు మీ అయ్యవై చెక్కులు ఇచ్చిన కదా, అంత ఆతృతతోని రైతులకు ఎందుకు చెక్కులు ఇవ్వలే? రైతులకు ఎందుకు బోనస్ ఇవ్వలే? రైతులకు రుణమాఫీ ఇవ్వడానికి అంత ఆతృత సంతకాలు ఎందుకు పెట్టలే? క్యాబినెట్ ఆమోదం లేకుండా రైతులకు రుణమాఫీ ఇవ్వచ్చు కదా నువ్వు ఇవ్వాలనుకుంటే. ఎందుకు ఇవ్వలే? ఫీజు రియంబర్స్మెంట్ రైతులకు అప్పుడు ఆమోదం కూడా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలే? దానిలో అంత ఆతృత ఏంది అంటున్నా. అంత ఆతృత క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇవ్వడానికి ఆతృత ఏంది? ఎంత లాభాన్ని ఆర్జించి నీ స్వలాభాన్ని ఆర్జించి నువ్వు ఉత్సాహం చూపెట్టినావు. దానివల్ల ఒట్టపీస్ కేసు స్టార్ట్ చేశారు. దానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. కాంగ్రెస్ కు మళ్ళా ఇప్పుడు కేసీఆర్ మళ్ళా ఢిల్లీ పోతాడు, ఢిల్లీ పంపిస్తాడు. ఎందుకంటే డ్రగ్స్ కేసుల కేసీఆర్ కుటుంబం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలే. ఎందుకంటే ఢిల్లీ పోయి కప్పం ముట్టయ్యపచ్చారు కేసీఆర్ కుటుంబం. ఒక నాయకుడు పట్టుకొని ఇచ్చేసి రాపా. నెక్స్ట్ ఫామ్ హౌస్ కేసు అయింది. ఫామ్ హౌస్ కేసులో మళ్ళీ అరెస్ట్ చేస్తారనుకున్నారు. ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కేసీఆర్ కొడుకు దాని ఉంది అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మళ్ళీ ఏం చేసారు? పోయి 2 రోజులు టీవీలలో మొత్తం బ్రేకింగ్లు షేకింగ్లు మొత్తం 2 రోజులు టీవీలు మొత్తం అంటే ఏమైంది? లొట్ట పీస్ అయింది. అది లొట్ట పీసు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది లొట్ట పీసు బీఆర్ఎస్ పార్టీ మీద. అప్పుడేమైంది? మళ్ళా కేసీఆర్ వేసిండు, కేంద్ర నాయకత్వం పట్టిండు, మళ్ళా ఏమప్ప చెప్పిండు, ఎవరిని కలిసిండు, మళ్ళీ కొత్త లీడర్ పట్టిండు, మళ్ళా చెప్పిండు. అది పోయింది. ధరణి కేసు ఏమైంది? మళ్ళా ఇంకో లీడర్ పట్టిండు, మళ్ళీ కప్పం అయిపోయిండు. ధరణి కేసు లోపలికి పోయింది. కాళేశ్వరం ఏమైంది? మళ్ళా పట్టిండు, మళ్ళీ ఢిల్లీ పోయింది. కేసీఆర్ అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆయన దళకెళ్ళేస్తుండే కదా. ఈ ఉన్న సుత్తులు బాంబు వేయండి ఫస్ట్. ఈ పిట్ట బాంబుకి ఒక ఫస్ట్ ఇదే వెళ్తలేదు, అదే వెళ్తుంది. ఈ బాంబులు వెళ్తాం. బాంబులు దీపావళి అయిపోయింది, దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది. ఇలా వైకుంఠ ఏకాదశి ఇది కూడా అయిపోతుంది. ఇక సంక్రాంతి వస్తున్నది, సంక్రాంతి అయిపోతుంది. ఇక ఇప్పుడు ఏదో ఒకటైతే దీని సంగతి చూస్తాం, గ్యారెంటీ చూస్తాం. ఒకటన్నాం, ఏం బాధపడం. నీ కుటుంబం యొక్క అవినీతి బయటపడడమే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. తప్పకుండా అది అందరి మనసులో కలిసివేసింది. అది అనుకోకుండా జరిగినటువంటి ఒక సంఘటన. దాని ఇప్పటికే అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గాని, అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు గాని, అక్కడ టీటీడీ బోర్డు మెంబర్ అయిన భాను ప్రకాష్ రెడ్డి గారు గాని వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతాల్లో పర్యటించారు, ప్రజలకు మనోజాలు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్ గా దాని మీద స్పందించారు. అధికారులకు కూడా వార్నింగ్ కూడా జరిగింది. తప్పకుండా దాని మీద విచారణ జరుగుతుంది కాబట్టి, అది జరగడానికి సంఘటన జరిగింది కాబట్టి ఇంకోసారి ఇటువంటి సంఘటన జరగకుండా చూసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా, టీటీడీ బోర్డు కూడా చేస్తున్నది. కాబట్టి అక్కడ ప్రమాదానికి గురైన వాళ్ళందరూ కూడా ఉన్నత న్యాయమైనటువంటి చికిత్స అందజేస్తున్నారు కాబట్టి అది జరగడానికి సంఘటన జరిగింది. అది భద్రత అంటే దాని మీద కంపల్సరీ చర్యలు తీసుకున్నారు. కొన్ని ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగిన వాస్తవం చాలా పెద్ద సంఘటన. అంతమంది చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. పేదోళ్ళు చచ్చిపోయారు. దానిలో కాబట్టి చర్యలు తీసుకుంటూ స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా ఎటువంటి జరగకుండా మనం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చూస్తామంటే ప్యాసింజర్స్ యొక్క డిమాండ్ బట్టి రైల్వే నష్టపోకుండా ఉండడానికి మాత్రమే రైల్వే ప్రయత్నం చేస్తుంటుంది. ఆ స్థాయిలో ప్యాసింజర్స్ వచ్చి రైల్వే నష్టపడకుండా ఉంటే 2 రోజులు కాదు 3 రోజులతో డైలీ కూడా నడిపే అవకాశం ఉంటాయి. కాబట్టి 2 రోజులు సరిపడా ప్యాసింజర్ 2 సార్లు తిరిగి సరిపడా ప్యాసింజర్స్ వస్తారు కాబట్టి 2 సార్లు నడుపుతున్నాం. ప్రజల నుంచి డిమాండ్ పెడితే ఇంకెక్కువ వచ్చే ప్రయత్నం చేస్తే ఇంకోటి కూడా నడుపుతుంది. ఇబ్బంది లేదు. రైల్వే లాభాలు నడవడానికి ప్రయత్నం చేస్తాం, నష్టపోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. 25-26 సంబంధించి రైల్వే బడ్జెట్ లో ఏ మేరకు మీరు పెంచుకునే అవకాశం ఉంది? ఇప్పటివరకు చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొనసాగాలి. వీటిని ఆపే ప్రసక్తి లేదు.
ఇవి పనులు చక్కచక్క సాగే విధంగా బడ్జెట్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇబ్బందులు రాకుండా గురుస్తాం.